పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. మన్యం మరోసారి వణికిపోతూ ఉంది. అడవి బిడ్డల గుండెల్లో గుబులు రేపుతుంది. గత కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో మళ్ళీ పులి పంజా విసిరింది. కానీ ఇక్కడ విచారకరమైన విషయం ఏమిటంటే అడవి జంతువుల కంటే అటవీ అధికారుల తీరే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందని స్థానిక గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మన్యం పచ్చని అడవులకు నిలయం, కానీ ఇప్పుడు అదే అడవి మృత్యువుకు చిరునామాగా మారింది. గత కొద్ది రోజులుగా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న ఫారెస్ట్ అధికారుల వైఖరి వెనుక మర్మం ఏమిటి? కొద్ది రోజుల క్రితం పులి సంచారం ఉందంటూ ఏజెన్సీ ప్రాంతంలో హెచ్చరికలు జారీ చేసిన అధికారులు గత 20 రోజులుగా అసలు ఆ సమాచారాన్ని బయటకు పెట్టడం లేదు. అది ఆ పులి అడవిలోనే ఉంటుంది, ఎవరికి హాని చేయదంటూ కళ్ళబొల్లి మాటలు చెబుతున్నారే తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఇక్కడ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గంగవరం మండలం రామన్నపాలెం పరిసరాల్లో పులి సంచారాన్ని మీడియా ముఖంగా ధృవీకరించిన అధికారులు ఆ తర్వాత ఆ సమాచారాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారో, పులి ఎక్కడుందో తెలిస్తే ప్రజలు అప్రమత్తంగా ఉంటారు కదా అని అక్కడ గిరిజనులు చెబుతున్న పరిస్థితి. ఇప్పటికీ కూడా తాజాగా రాజవమ్మింగి మండలం చికిలింత పంచాయతీలోని దుర్గానగర్ గ్రామ పరిధిలో ఒక ఆవుపై పులి దాడి చేయడం ఇప్పుడు కలకలం రేపుతుంది. దీంతో అధికారులు చెప్పినట్లు తన దారి తాను వెళ్ళడం లేదు, జనావాసాలపైకి వస్తుంది, మూగజీవాలను బలి తీసుకుంటుంది. రేపు మనుషులపై దాడి చేయదని గ్యారంటీ ఏంటంటున్నారు ఇక్కడ గిరిజనులు. ప్రస్తుతం ఏజెన్సీ వ్యాప్తంగా ఇక గిరిజనులకు ఆదాయాన్ని ఇచ్చే పంట జీడి మామిడి పంటల సీజన్. కుటుంబాలే చిన్న పెద్ద తేడా లేకుండా తోటల్లోకి వెళ్ళి పిక్కలు ఏరుకునే సమయం. అటవీ ప్రాంతమే ఆధారంగా బ్రతికే గిరిజనులు ఇప్పుడు తోటల్లోకి వెళ్ళాలంటే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏ పొదల్లో ఏం రోగం ఉందో తెలియక మన్య ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. అధికారులు పులి ఎక్కడ తిరుగుతుందో సమాచారాన్ని ఇస్తే తామైతే మాత్రం ఆ జీవులను, ఏదైతే మూగజీవాలు ఉన్నాయో ఆ మూగజీవాలను భద్రపరుచుకునే వాళ్ళు అని గతంలో సమాచారం ఇచ్చినట్టుగా ప్రస్తుతం ఇప్పుడైతే మాత్రం అటవీ అధికారులు తమకు సమాచారం ఇవ్వకపోవడంతో ఈరోజు తానైతే మాత్రం గత 5 సంవత్సరాలుగా పెంచుకుంటున్న ఆవును కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతు అయితే సోమరాజు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనమైతే పులి దాడిలో చనిపోయిన ఆవు యజమాని అయితే సోమరాజు దగ్గర అయితే ఉన్నాము. ఈ చికిలింత గ్రామానికి చెందిన ఈ సోమరాజు ఈ పక్కనే ఈ అటవీ గ్రామానికి దగ్గరలో ఉన్న అడవికి దగ్గర, ఇటు గ్రామానికి దగ్గరలో ఉన్న ప్రాంతంలో తన నివాసం ఏర్పరచుకొని అక్కడ పశువుల మందను అయితే పెంచుతూ ఉన్నాడు. అతని ఆవే ఈ పులి దాడిలో అయితే మాత్రం మృతి చెందని చెప్తున్నారు. ఒకసారి సోమరాజుతో మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. చెప్పండి, అసలు ఏం జరిగింది ఏంటి అసలు? నా పేరు సోమరాజు అండి. నిన్న పొద్దుట చనిపోయిందండి. పులి ఖరీదు అనుకున్నాం, ఆ దినగల తుండి తినేసిందండి. ఇవాళ పొద్దుట మళ్ళీ రెండు దూడ కూడా ఖరీదగిందండి. అది మాట పక్కలో కారు కోట్లో ఉన్నాయండి, పీక దగ్గర. మేము పులి అని అనుకుంటున్నామండి, అంతేనండి. ఇంకా ఫారెస్ట్ అధికారులు వచ్చారప్పుడు మీ దగ్గరికి వచ్చారండి. ఏమన్నారు? వచ్చిన వాళ్ళు కూడా అలా అన్నారండి. పులి అన్నారా? కాదు, ఈ పులి గతంలో ఈ ప్రాంతంలో సంచరించినప్పుడు వాళ్ళు చాటింపులో వేసారు కదా, ఇప్పుడు ఏమన్నా వేసారా? ఇప్పుడు లేదండి. అసలు మీకేం చెప్పలేదండి. మేము వాళ్ళకి పిలవంపోయామండి మేము. అది ఎంత ఉంటుంది దాని ఖరీదు? ఎంత ఉంటుంది సుమారుగా? 30-40 వేలు ఉంటుందండి. ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నారు? 5 సంవత్సరాలు అండి. ఇంకో 2 దూడమాట ఇది 3 సంవత్సరాలు అండి. అది బతికి ఉన్నదండి. అదండి. ఈ పారేటోళ్ళు కూడా మాకు చెప్పలేదు ముందు. ఒక నెల క్రితం చెప్పేవారు, అప్పుడు కొద్దిగా ఉప్పుడు చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ మా ఆ జాగ్రత్త చేతి కూడా వాళ్ళు చెప్పలేదు. ఈ మధ్యలో ఇది జరిగిందండి. ఇంకా అదేనండి. ఇంకా ఆ దూడలండి మాకు ఆధారు, ఏమి ఆధారం లేదు. అలా ఇప్పుడు ఎలా ఉంది ఈ వాతావరణం? ఇప్పుడు నీ ఆవు చనిపోయింది సడన్గా, ఇప్పుడు 4 రోజుల క్రితం చెప్పారు, ఇప్పుడు మళ్ళీ పులి ఈ ప్రాంతంలో ఉందన్నప్పుడు ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మేమే చెప్పామండి వాళ్ళకి, ఆలమించే మేమే చెప్పాము వాళ్ళకి. వాళ్ళు మళ్ళీ పైకి ఎగమడి చేసుకుంటున్నారు వాళ్ళు. సుమారు 30-40 వేల రూపాయల విలువైన ఆ ఆవు పులి బారిన పడి మృతి చెందడం పట్ల ఆ కుటుంబం అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. ఎందుకంటే వారికి జీవనాధారంగా పశువులు, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు అక్కడ జీవనాధారంగా అయితే పశువులను పెంచుకుంటూ వాటితో వచ్చే ఆదాయంతో వారైతే జీవిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పులి ఒక్కొక్కటిగా ఈ ప్రాంతంలో తిరుగుతూ ఇక్కడున్న పశువులను కబలించడం పట్ల అయితే గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఫారెస్ట్ అధికారులు ఎప్పటికైనా సరే పులిని బంధించాలని, లేకపోతే ఈరోజు పశువులపై దాడి చేస్తున్న పులి ఏ క్షణానైనా పొరపాటున మనుషులపై దాడి చేస్తే తమ ప్రాణాలకు సమాధానం ఎవరు చెబుతారంటూ ఇక్కడ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం నియోజకవర్గం.